హలో. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఒక నిమిషం, సార్ మాట్లాడుతానంట. ఫోన్ మేడంకి పడుకుంది. ఇప్పుడే బాగుందను? బాగుంటే పడుకోరా? స్లీప్. పడుకోని పడుకోని. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? రేపు సార్తో ఫుల్ సీన్. 9 o'clock బండి వస్తుంది, తీసుకొచ్చే. ఇలా సిక్కిపోయేవేటి బుచ్చి? చిక్కుపోయానా? జిమ్ముకు పోయి చాలా రోజులైంది వదిన. పైగా హోటల్ తిండి. అయ్యో, నువ్వు కూడా ఇక్కడికే వచ్చేయ్, మాతో పాటు నీకు వంట చేస్తాను. మా వదిన ఎంత మంచిదో. దేవి అన్నా, మా వదిన బంగారం. నువ్వు ఉన్నావే. ఇట్రా ఎక్కడికండి? రా, చెప్తాను రా. ఒక చిన్న హెల్ప్. ఏంటి? రేపు పొద్దున్నే షూటింగ్కి రమ్మంటున్నారు. ఓ పక్క మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. 1 వీక్ ఉంటారంట. ఇలాంటి టైంలో షూటింగ్ అంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి చేయవా ప్లీజ్? అది నీ ప్రాబ్లం. రేపు షూటింగ్ క్యాన్సల్, సరేనా? అది కూడా నీకే ప్రాబ్లం. రేపు వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు, నువ్వు వెరుక్కుపోతావు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు తెయ్యవే కదా, ఏదైనా మాయ మంత్రం వచ్చేసి వాళ్ళకి నుంచి పంపించేయచ్చు కదా. అది నీ కాంట్రాక్ట్లో లేదు కదా. నువ్వు చచ్చిపోయావు కాబట్టి బతికిపోయావు, లేదంటే నేనే పీక నాకు చంపేస్తుండేవాడిని. ఛే! ఏయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏదైనా చేయవా ప్లీజ్? హే, ఏం చేస్తున్నావు? ఓ వాట్ ఎ రొమాన్స్. చిచి. ఎవడ్రా నువ్వు? ఏం చూస్తున్నావు? నేనా? దుబాయ్. అబ్బే. అలాగే దుకాణం బయట పెట్టారు. వెళ్ళు. మనకు అసలు టైమే దొరకట్లేదండి. నాకైతే అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు. వదలండి. అబ్బా, గుచ్చుకుంటుందండి, ప్లీజ్. ఏంటిది? వీళ్ళు వచ్చావా చూసావా పోయావా అని లేకుండా వారం రోజులు ఇక్కడే ఉంటే ఎలాగండి? కొత్తగా పెళ్ళైనోళ్ళు సంతోషంగా ఉండాలని బుద్ధుండద్దా వాళ్ళకి? సూపర్. దేవి ప్లీజ్ ప్లీజ్. వీళ్ళు ఇక్కడే ఉండరు, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి అలా తిరిగేసి వద్దాం. రేపు 9 గంటలకల్లా రెడీగా ఉండు, మనం వెళ్ళిపోదాం. రేపెందుకు, ఇప్పుడే వెళ్ళిపోదాం. హలో. ముందు వాడు ఏం తింటాడో కనుక్కో. అలాగే అన్నా, ఎవరిని? ఈ ఆల్ట్కి చపాతీలు చేయమంటారా? చెప్పండి. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారేటమ్మా? ఓ 4 రోజులు ఉండొచ్చుగా. అలాగా రండి వెళ్దాం. ఇంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అయితే రేపు వెళ్దాం. అదే 6 గంటల తర్వాత వెళ్ళొచ్చు కదా అని. మా ఆయనకి ఇవ్వండి. ఏం లేదు అల్లుడు, ఇటు నుంచి ఇట్లా సీడీ వెళ్ళి దర్శనం చేసుకుని ఊరు చాలా వెళ్ళిపోతాం. అయ్యా. మీరు రండి ఊరికే పద పద. వెళ్ళొస్తామమ్మా. రావద్దు నా కింద వరకు డ్రాప్ దేవి, మనం ఆ కిటికీలో నుంచి కూడా బాగా చెప్పొచ్చు. అల్లుడు, అమ్మాయి జాగ్రత్తగా చూసుకోండి. అమ్మా జాగ్రత్త. దేవి
కృష్ణ, ఏదో హడావుడిలో నీకు ఇష్టం లేని పెళ్లి చేశానేమోనని మనసులో చాలా బాధగా ఉండిందిరా. అమ్మాయి నిజంగా మహాలక్ష్మిరా. ఇంతకన్నా మంచి అమ్మాయి నీకు దొరకదని నాకు తెలుసు. చల్లగా ఉండండి. వస్తాను. రాజ్ Are you okay? Are you okay? ఇట్స్ పెయినింగ్. దెబ్బ తగిలించో. డ్రామాలు ఆడుతుంది సార్, ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తుంది. వన్ మోర్. షాట్ ఓకే కదా, మళ్ళీ ఎందుకు? వెళ్ళి చెప్పు. సూపర్, నిజంగానే కొడుతున్నాడు సార్. రియలిస్టిక్ గా ఉంది. చంపేస్తారా ఉన్నాడు సార్. షాట్ కంటిన్యూ చేయాలి. Hey, steady up. Follow me, follow me. Come, 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 come. ఇదే షాట్ మనకు కావాలి. తన కళ్ళల్లోంచి ఒక్క కన్నీటి చుక్కైనా వచ్చిందో. What an angle. రివాల్వర్ రాజా 3. ఇది యాక్షన్ ఫిల్మ్ కాదమ్మా, ఫుల్ రొమాంటిక్ కథ. I will. We will be back. Cut it! It's wrap up for Revolver Raja 3! Yeah, 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 yeah. Woohoo! Yeah. Yes! I'll see. బాబా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. షూటింగ్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నావు కదా. హ్యాపీ జర్నీ, బాయ్. షూటింగే అయింది కదా, సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదే. కాంట్రాక్ట్ ఉందమ్మా. యు ఆర్ అండర్ కంట్రోల్. చూపి. షూటింగ్ అవ్వగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అక్కడ రాసి లేదే. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నది ఒకటే నా కళ. అది చూడకుండా ఎలా వెళ్ళిపోతాను? చిన్న పిల్లడిలా మాట్లాడు. దెయ్యాలకు కూడా ఎంత బుర్ర ఉంటుందా సార్? ఇటు రండి సార్. చెప్పు కృష్ణ. సినిమా ఎప్పుడు సార్ రిలీజ్? ఇంకో 2 నెలలు పడుతుందిలే. ఓకేనా? 2 నెలల ఎందుకు? 2 నెలలు ఫినిష్ అయింది కదా, రేపే రిలీజ్ చేయొచ్చు కదా. ఎందుకు సార్ 2 months? పనంతా పూర్తయింది కదా సార్, రేపు చేసేయండి సార్ ప్లీజ్ సార్. రేపు చేసేయండి సార్. ఏమిటయ్యా నువ్వు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? రేపేలాగా రేపు చేసేయండి సార్. టెక్నికల్ ప్రాబ్లమ్ సార్ సార్ అది చాలా టెక్నికల్ గా చేయాలి. నీకు అర్థం కాదు. సార్ సార్